ఓం నమ శివాయ. ఈ వారం రాశి ఫలాలను చూద్దాం. ఏ రాశుల వారికి ఎలా ఉందో ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉందో ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా లేవనుకుంటే మాత్రం ఒకసారి మేషరాశి వారికి ఈ వారం కెరీర్ పరంగా పురోగతి సాధించే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. తర్వాత అయితే పురోగతి సాధించడానికి అవకాశం ఉన్నా కూడా కష్టానికి ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే కష్టపడడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉండాల్సి వస్తుంది. వారం ప్రారంభంలో మంచి స్నేహితులు లేదా ప్రభావితమైన వ్యక్తి సహకారంతో ముందుకెళ్తారు. అంటే ఈ వారం ప్రారంభంలో ప్రభావితమైన వ్యక్తితో అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రభావిత వ్యక్తి సహాయంతో లాభదాయకమైన ప్రణాళికపై చేయడానికి అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. తర్వాత ఈ పనిచేసే అవకాశం కోరుంటారు. ఈ సమయంలో మీరు అధికారం ప్రభుత్వం ద్వారా ఆశించిన ప్రయోజనాలు పొందడంలో కొంత ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఇబ్బంది నుంచి విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువ కలిగి ఉంటారు. అంటే ఈ పని అవుతుంది అనుకున్న టైంలో అవడం కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రయోజనం పొందడంలో అంటే ప్రభుత్వ సంస్థల పనులు ఇదివరకు కానీ ఇప్పుడు పనులు అవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఉద్యోగులకి అదనపు ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఉద్యోగపరంగా అదనపు ఆదాయ వనరులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వారం మధ్యలో భూమి భవనాలు మొదలైన వాటిని కొనడం అమ్మడం జరిగే అవకాశం ఉంది. అంటే భూములు కొనడం అమ్మడం విషయాల్లో కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ ఉంది. కొత్త వాహనం కొని యుగాలు ఉన్నాయి. అంటే కొత్త వాహనం ఏదన్నా కొనుక్కోవడానికి కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఈ వారం ఎక్కువగా కనపడుతున్నాయి. కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. తర్వాత ఈ వారంలోకి వచ్చేసరికి అమ్మడం కొత్త వాహనం కొనే అవకాశం. ఈ సమయంలో మీరు విలాసమైన వస్తువులు కొనడానికి భరించగలిగే దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు రావాల్సి వచ్చు. అంటే విలాసవంతమైన ఖర్చులు సంబంధించినంత వరకు కూడా దానికి సంబంధించినంత వరకు కూడా ఖర్చులకి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి. అంటే ప్రేమ విషయాల్లో సంబంధాలు బలపడే అవకాశాలు, కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తర్వాత మీ ప్రేమ సంతోషం సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. అంటే సంతోషంగా గడపడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది అని చెప్పొచ్చు. ఈ వారం చివరిలో మీ పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశాలు ఎక్కువగా అవకాశాలు అయితే బాగా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు.